రెండవది శరీరాన్ని కదిలిచ్చే కొద్దిపాటి ఎక్సర్సైజులన్నా చేయండి. ఏది చేయరు. ఒక సులభమైంది నేను చెప్తాను. మామూలుగా కుర్చీలో ఇట్లా కూర్చున్నారు, ఈ 2 చేతులు వెనక్కు పెట్టండి, గాలి వదులుతూ ఎంత మీరు వంగుతారో అంత వంగండి. ఈ వంగిన స్థితిలోనే గాలి తీసుకుంటూ వదులుతూ ఒక 4-5 సార్లు గాలి పీలుస్తూ పైకి వచ్చేయండి. ఒక 15 టైమ్స్ ఇది చేయండి. మీ పొట్ట తగ్గుతుంది. ఎక్సెస్ పొట్ట ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గుతుంది. ఇది చేయలేమా? చేయొచ్చు. మీరు అడిగారు సులభమైనది చెప్పండి అని. ఇంకా ఇంతకన్నా సులభంగా దిగవు. ఇంకా మా తర్వాత కొన్ని కఠినమైనట్టు ఉన్నాయి. దీన్నే ఇట్లా తిప్పి ఈ మోచేయిని ఇక్కడికి, ఈ మోచేతిని ఇక్కడికి తిప్పుతాం. గాలి వదులుతూ ఇట్లా, గాలి వదులుతూ ఇట్లా. ఇవన్నీ చేస్తాం. మేము చేస్తున్నాం. అది మీ ఎదురుగా ఈ వయసులో ఇట్లున్నాం. చేస్తే ఎవరికైనా అవుతుంది, కానీ మనం చేయం. మీరు అడుగుతారు ఇంకా సులభంగా చెప్పండి, ఇంకా సులభంగా చెప్పండి. ఇంకా ఇది దీనికన్నా ఇది ఎవరికైనా కష్టమా? కాదు. అత్యంత సులభమైన పద్ధతి. ఇదొకటి చేసుకోవచ్చు. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం, కొంత ప్రాణాయామ ధ్యాన సాధన అవసరం, కొంత ఆధ్యాత్మికంగా మంత్రపరంగా. ఇదంతా మేము దినమంతా చేయమని చెప్పలేదే. ఎంతెంత పట్టింది మీకు? ఈ పొడి చేసుకునేకి ఒక్క దినం ఒక అరగంట కొంచెం బాగా చూసి మట్టి తుక్క పుక్క లేకుండా చూసుకోవాలి, వేయించుకోవాలి, పెట్టుకోవాలి. ఒకసారి పొడి చేసి పెట్టుకున్నారు. ఇట్ విల్ కమ్ ఫర్ మంత్, 1 month 2 monthsకి వస్తుంది. ఒక్కొక్క స్పూనే కదా. ఈవెన్ మాకు కాంచి తాగే టైం లేదు. డైరెక్ట్గా ఒక స్పూన్ నీళ్ళలో కలుపుకొని తాగండి. మీరు అన్నారు సులభం అని. మేము ఇంత దిగాం, ఇంకా ఇంతకన్నా దిగలేము. చాలా 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 అద్భుతం స్వామీజీ. చాలా అద్భుతంగా మాకు ఈ యొక్క జ్ఞానాన్ని ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, జీవనంలో మంత్రపరంగాను ఎలా చూసుకోవాలో, ఎలా చేసుకోవాలో చెప్పినందుకు. ఆఖరిన ఒక్క మాట, కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా హై. ఒకటి పొందాలా అంటే ఏదో ఒకటి త్యాగం చేయాలి. త్యాగే నేక అమృతత్వం మానసు అని మన పెద్దోళ్ళు చెప్పారు ముందుగానే. ఆ త్యాగం అంటే ఇది అర్థం. కొద్దిపాటి మీ సమయాన్ని త్యాగం చేయాలి, కొద్దిపాటి మీ బాడీని కొద్దిగా మూవ్ చేయాలి. ఎందుకు బాబా గారు, ప్రాక్టికల్గా నేను వాకింగ్ బాగా లాస్ట్ 1 year నుంచి, అంత ముందర ఫిజికల్ ఎక్సర్సైజ్, ఈ ధ్యానం అనే ఇదిలో పడి మనం ధ్యానం చేస్తున్నాం కదా అనే కాన్సెప్ట్లో నాకు ఇప్పుడు మీలో తేడా కనపడుతోంది. ఇంతకు ముందుకు మీదుకు ఇప్పుడు కనీసం మీరు 20 kilometers తగ్గారు, 20 kgs తగ్గారు. 2 kilometers వాకింగ్. అసలు పెద్దవాళ్ళు మనకేం చెప్పారు? భోజనానంతరే శతపథం గచ్చయేత్ నిద్రయాత్ వామభాగేన నిద్రయాత్ అన్నారు. ఎడం పక్క తిరిగి పడుకోండి, భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులు నడవండి అన్నాడు. ఇది కూడా ఇంకా 100 అడుగులు కూడా నడవకుండా తినేసి ఇట్లా కూర్చొని టీవీ ఎదురుగా కూర్చోవటము, లేదా తిని పడుకుంటాం. దానంత దోషం ఇంకోట్లేదు. అసలు డైజెస్ట్ కాదు. తిన్న వెంటనే పడుకున్నారంటే తిన్న ఆహారం అంతా అన్నాశయంలో ఉండిపోతుంది. అన్నాశయం నుంచి పేగులకు పోయేంత టైం లేకుండా మీరు ఇట్లా పడుకుంటున్నారు. అది కుడివైపుకు. అన్నాశయం నుంచి నేరుగా అది పేగుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని మన పూర్వీకులు పడుకుంటే కూడా రాత్రిపూట ఎడం వైపుకే పడుకో. లేసేటప్పుడు నువ్వు నిద్ర మెలకు రాగానే ఏ పక్క ఉన్నావో తెలియదు, కానీ లేసేటప్పుడు ఎడమ చెయ్యిని ఆనిచ్చి లేయి అన్నారు. అది గుండె మన రక్త ప్రసరణ మెటబాలిజాన్ని లైన్ చేస్తుంది. దానికి ముందు ఎట్టెట్లా పొల్లినా ఎడం చేయి ఆనిచ్చి లేయాలి, ఎడం వైపు తిరిగి లేయాలి. ముందే 4 రోజులు ఎడం వైపు తిరిగి పడుకునేది ఈ బాడీకి అలవాటు. మనం ఎట్లా అలవాటు చేస్తే ఈ బాడీ అట్లా ఉంటుంది స్వామి. కానీ మనం బాడీ మాట వింటున్నాం, బాడీని మన మాట వినమని చెప్పడం లేదు. అందుకే అక్కడ పెద్దోళ్ళు త్యాగైనాక అమృతత్వం మనస్సే. దీన్ని అతి ప్రేమగా దీన్ని ఇష్టం వచ్చినట్టు పోనీకు, నీ ఇష్టం వచ్చినట్టు దీన్ని తిప్పుకో, కొన్ని అలవాట్లు త్యాగం చేయి అని చెప్తాను. అది ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు గెటప్ అని వాడు చెప్తే వింటున్నాం. రాత్రి 11 గంటల వరకు ఈ ఫోన్లు
9:30కు మీరు 6:100 అయినా దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ఒక 10 దినాలు. ఆ తర్వాత మీకు ఈ అలవాటు ఉందని తెలిసి మీ ఈ కాన్ఫిడెన్స్ శక్తి మీ చుట్టూ ఉన్న వాళ్ళకు తెలిసిపోయి ఆ తర్వాత ఫోన్లు ఎవడూ చేయడు. ఎక్కడ మనం అంటే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని ఏమో ఏమి ఇంపార్టెన్స్ వస్తుందో అని ఫోన్ ఆన్లో పెడతాం. సరిగ్గా ఇంకా నిద్ర పోతున్నామన్నప్పుడు అది కుయ్యి అంటుంది, నిద్ర చెడిపోతుంది, మెటబాలిజం దెబ్బతింది. 6:100 అయినా ఏం పొద్దున్నే 6 గంటలకు వాడే చేస్తాడు, ఏం భయ చేయలేదు. నాకు ఇది అలవాటు భయ. 9:30కి నేను క్లోజ్ చేస్తాను ఫోన్. పొద్దున్న 5 వరకు తిని 6 వరకు తిని ఓ 3-4 డేస్ తర్వాత మీకు ఫోన్ రావడం ఆగిపోతాయి. అందరికీ చెప్పేస్తున్నారు, అందరికీ తెలిసిపోయింది. సో యువర్ విల్ పవర్ విల్ వర్క్స్. అదే పెద్దోళ్ళు చెప్పారు, నీ స్వయం శక్తి, నీ సంకల్ప శక్తి అనేది అదే. అక్కడ దృఢ సంకల్పం పెట్టుకున్న వాళ్ళు అది మనం పెట్టుకోలేకపోతున్నాం. ఆ ఫోన్లు పనిచేస్తూనే ఉంటాయి నట్టంతా. అర్ధరాత్రి ఎవడో ఫోన్ చేస్తాడు, వాడు అడిగేది ఏం పిచ్చి ప్రశ్నలు అడుగుతాడు. పలానా ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, అది అవసరమా? రాత్రి 12 గంటలకు అట్లాంటి పిచ్చి మాటలు దానికి వదిలేయాలా? ఈ ఏముండదు, పొద్దున వస్తాడు, వస్తాడు ఇట్లా బస్.